అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా, పోలింగ్ శాతం పెంచేలా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతోంది. అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఓటర్లను ప్రోత్సహించేలా పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లై చేసుకున్నవారికి 15 రోజుల్లో ఓటరు కార్డులను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరుగా నమోదైన వారికి పలు ప్రాంతాల్లో గుర్తింపు కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. దీంతో అర్హులైనవారు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇది పోలింగ్పై ప్రభావం చూపుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి, ఇప్పటికే ఓటరుగా నమోదే మార్పులు చేర్పులు చేసుకున్నవారికి 15 రోజుల్లోగా ఓటరు కార్డులను ఇవ్వనుంది. ప్రస్తుతం ఓటర్లకు ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఈపీఏసీ చేరేందుకు 30 రోజులకు పైగా సమయం పడుతోంది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 15 రోజుల్లో కార్డులు అందనున్నాయి. ఇందుకోసం ఈసీఐ నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల నమోదు అధికారి ఎపిక్ జనరేట్ చేపట్టిన రోజునుంచి పోస్టల్ విభాగం ద్వారా చేరేంతవరకు ఓటరుకు ఎస్ఎంఎస్ వస్తుంటుంది. ఓటరు ఐడీ ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎన్వీఎస్పీ పోర్టల్లోకి వెళ్లి ఫోన్ నంబరు, మెయిల్ ఐడీతో సైనప్ కావాలి. క్రియేట్ చేసిన అకౌంటుపై క్లిక్ చేసి పేరు, పాస్వర్డును నమోదు చేయాలి. తరువాత పాస్వర్డును నిర్ధారించాలి. సైనప్ అయిన మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి అందులోని వివరాలను ధృవీకరించుకోవాలి. తర్వాత ఫోన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. కొత్తగా నమోదు చేసుకునేవారు ఫారం 6లో వ్యక్తిగత వివరాలు, చిరునామా, తదితర వివరాలను నమోదు చేయాలి. అందులో పేర్కొన్న డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అనంతరం మరోసారి వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. తరువాత ఎన్వీఎస్పీ వెబ్సైట్లో ఫోన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా ఎంట్రీ చేసి ఓటీపీతో లాగిన్ కావాలి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేయాలి. దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్గా వచ్చిన రెఫరెన్స్ ఎంటర్ చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఓటరు గుర్తింపు కార్డు రావడానికి చాలా సమయం పట్టేదని, దీంతో కొత్తగా నమోదు చేసుకున్నవారు ఓటు వేయడానికి ఇబ్బంది పడేవారు.